కాసేపట్లో శాసనమండలి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి ఉభయ సభలు. అయితే ప్రారంభమైన 5 నిమిషాలకే మండలి, అసెంబ్లీ 2 గంటలకు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కొనసాగుతోందని, అసెంబ్లీ నోట్స్, మినిట్స్ తయారీకి కొంత టైం పడుతుందని, అప్పటి వరకు సభ వాయిదా వేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ స్పీకర్ను కోరారు. మంత్రి విజ్ఞప్తితో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. డిస్కషన్ నడుస్తూ ఉంది. అధికారులు సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. House is urgent to meet again at 2 PM today. అటు శాసన మండలి కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేశారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మండలిలో మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తితో 2 గంటల వరకు సభను వాయిదా వేశారు గుత్తా. కేబినెట్ భేటీ ముగియడంతో తిరిగి 2 గంటలకు మండలి, అసెంబ్లీ భేటీ కానున్నాయి. I request the Minister to move the statement on socio-economic and educational, employment and political and caste survey and entire Telangana state. నమస్కారం అధ్యక్ష, సభకు నమస్కారం. స్టేట్మెంట్ ప్రవేశపెట్టడానికి ఇప్పుడు క్యాబినెట్ సమావేశం ఇంకా నడుస్తుంది అధ్యక్ష. ఇంకా ఇష్యూస్ మీద డిస్కషన్ నడుస్తూ ఉంది. అధికారులు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. అది ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలతో వచ్చి స్టేట్మెంట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. On the request of the government, the House is adjourned to meet again at 2 PM today. సభ వాయిదా విధానంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన నిమిషానికి వాయిదా వేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ప్రశ్నించారు. కాంగ్రెస్ కు సభను నడపడం రావడం లేదని విమర్శించారు. ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటలు రాండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి, అందరు గుళ్ళ కోయడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సింది జరిగింది. రాగానే సాగు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటడానికి సమాధానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి మేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణనకు మాట్లాడతారట, నిమిషం మాట్లాడి మా అనుకోపోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తున్నాం? మమ్మల్ని అనాథలు చూస్తున్నారా మీరు మమ్మల్ని? అంటే మాకు ఈరోజు ఇచ్చే గౌరవం ఇదేనా? 40-50 సంవత్సరాలు మా వెనుకబాటు కారకులు ఈ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఈరోజు ఈ యొక్క అవమానం చేస్తున్నది నిజంగా చాలా బాధాకరం. ఏ ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామో మనం? ఏదన్నా బిల్లు కానీ, ఏదన్నా జియో కానీ, కులగణన కానీ చేయాలంటే క్యాబినెట్కి తీసుకొస్తుంది కమిషన్. ఆ క్యాబినెట్లో చర్చించి ఏమైనా మాడిఫికేషన్, అమెండ్మెంట్ మాడిఫై చేసుకొని అసెంబ్లీకి తీసుకొస్తారు ఆ బిల్లును. అసెంబ్లీ కూడా అమెండ్మెంట్ ఉంటే గిట్ట చేసుకొని దాని తర్వాత సవరణ చేసుకొని జియో ఇస్తారు. కానీ వీళ్ళేంది, ఉత్తమ కుమారుడు ప్రకటించడము, క్యాబినెట్ అప్రూవల్ లేదు, బీసీ కులగణన మేము 40% వేసినా ఉంటాడు. మరి ఇవాళ ఒక అమెండ్మెంట్ అయిందనుకో, అది 50% అయిందనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెంచుతావా? మళ్ళీ ప్రెస్ పెడతావా? కులగణన నివేదికపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే పూర్తి చేసింది సర్కార్. కులగణన సర్వే రిపోర్టును ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. దీంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఈ మీటింగ్లో కులగణన సర్వే రిపోర్టుకు ఆమోదం తెలపనుంది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ తర్వాత కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం ఆమోదం తెలపనున్నారు.